ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేసింది కూటమి ప్రభుత్వం. ఈ నెల 12న విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో అదే రోజు విద్యార్థుల తల్లుల ఖాతాలో నిధులు జమ చేసింది. అయితే చాలా మంది అనర్హత జాబితాలో ఉన్నారు. ప్రధానంగా ఆదాయ పన్ను కడుతున్న వారు, 10 ఎకరాల భూమి అధికంగా ఉన్నవారు, 300 యూనిట్ల విద్యుత్ వాడుతున్న వారు, ప్రభుత్వ ఉద్యోగులు ఇలా రకరకాల కారణాలు చూపుతూ అనర్హుల జాబితాలో చాలా మందిని వేశారు. అయితే సాంకేతిక సమస్యలతో చాలా మంది అర్హత ఉన్నా అనర్హుల జాబితాలో చేరారు. ఇటువంటి వారి కోసం మరోసారి అవకాశం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. అర్హత ఉండి తల్లికి వందనం డబ్బు జమ కాని వారు మరోసారి దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో గ్రీవెన్స్ సెల్ కు అవకాశం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. వివిధ కారణాలతో అనర్హుల జాబితాలో చేరిన వారు మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రీవెన్స్ లో కంప్లైంట్ కూడా చేసుకోవచ్చు. అక్కడ పొరపాట్లు, లోటుపాట్లు ఉంటే సరిచేస్తారు. తిరిగి తల్లికి వందనం నిధులు జమ చేస్తారు. 2 రోజుల కిందట ఈ గ్రీవెన్స్ సెల్ అందుబాటులోకి వచ్చింది. అయితే అవగాహన లేని వారు అటువైపుగా వెళ్లడం లేదు. ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రకటించడంతో ఇప్పుడు సచివాలయాల్లో రద్దీ ఏర్పడింది. ఫిర్యాదులు చేసేందుకు పెద్ద ఎత్తున జనాలు బారులు తీరుతున్నారు. ఇలాంటి ఫిర్యాదుదారులు వేలల్లో ఉంటారని కూడా తెలుస్తోంది. మరోవైపు జూన్ 20 వరకు సచివాలయాల్లో ఈ కంప్లైంట్ స్వీకరిస్తారు. 21 నుంచి వారం రోజుల పాటు ఈ దరఖాస్తులను వెరిఫై చేస్తారు. సాధారణ లోటుపాట్లు ఉంటే అక్కడికక్కడే పరిష్కారం చూపిస్తారు. ఒకవేళ వేరే శాఖల నుంచి ఇబ్బందులుంటే లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటే పరిష్కార మార్గం చూపిస్తారు. అలా పరిష్కారమైన దరఖాస్తుల్ని పరిశీలించి జూన్ 30న సచివాలయాల్లో కొత్త అర్హుల జాబితాను ప్రకటిస్తారు. జూలై 5న వారి అకౌంట్ లో తల్లికి వందనం నిధులు జమ చేస్తారు. అయితే ఈ విషయంపై గ్రామ సచివాలయ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తల్లికి వందనం నిధులు జమ కాని వారు నేరుగా వచ్చి కంప్లైంట్ చేయాలని కూడా తెలిపారు. అయితే ఇందులో 300 యూనిట్ల విద్యుత్ వినియోగానికి సంబంధించి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే నిబంధన పెట్టగా కూటమి కూడా ఎద్దేవా చేసింది. అయితే తాజాగా దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు రావడంతో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 300 యూనిట్ల వినియోగానికి సంబంధించి నిబంధన తొలగించినట్టుగా తెలిపింది. అటువంటి అభ్యంతరంతో సహాయం నిలిపివేసిన వారికి తిరిగి ఖాతాలో నిధులు జమ చేస్తారని కూడా తెలుస్తుంది. 1-2 రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.